మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. రీసెంట్ టైంలో ప్రేమ అంటే దానికి అర్థం మారిపోయింది, డెఫినేషన్ మారిపోయింది. ప్రేమించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు చంపుకోవడం ప్యాషన్ అయిపోయింది. ఒకటి పెళ్లి చేసుకున్న తర్వాత చంపుకుంటున్నారు, లేదు పెళ్లి చేసుకో ముందు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. సో ఏంటి అసలు నిజంగా కలిసి బతకాలని చెప్పేసి కలలు కానీ ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ రకంగా ఎందుకు చంపుకుంటున్నారు? ఒక 2 ఇన్సిడెంట్లు చెప్తాను చూడండి. మే మధ్య 2 రోజుల్లోనే జరిగింది. ఒక అతనేమో బోడుప్పల్లో ముక్కలు ముక్కలుగా నరికేసి చంపేశాడు ప్రేమించిన ఆ మహిళని పెళ్లి చేసుకొని కడుపుతో ఉన్నప్పుడే. సో ఇక్కడ రీసెంట్గా మళ్ళీ ప్రేమించి లేపుకొని పోయి ఎక్కడో లాడ్జ్లో వదిలేసిపోయాడు. పాపం ఆమె సూసైడ్ చేసుకొని నేను మోసపోయాను అని చెప్పేసి ఆమె చనిపోవడం జరిగింది. అంటే ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్లు ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకడైతే బాంబు పేల్చి చంపేయడము ఇట్లాంటివి జరిగింది కదా. సో దాని మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏంటి రీసెంట్గా లవ్ అంటే ఎలా మారిపోయింది? ఎందుకని ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి ప్రేమ వివాహాలలో, ప్రేమించుకున్న వాళ్ళలో? ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ప్రేమను అండర్స్టాండింగ్ లేకపోవడం తప్పు. ఒకటి జనరేషన్ గ్యాప్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం 5 years ఉంటే బాగుంటుంది అబ్బా. దేనికైనా అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కరించడానికి ఒక మార్గం ఎత్తుక్కోవచ్చు. ఒక సీనియర్గా అతను చేసినా సరే దాన్ని మందలించడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు ఒకే ఏజ్ అయితే వాడికి వచ్చిన ఒకటి తనకి వస్తుంది. మనస్పదాలు ఎక్కువైతాయి. ఇంకా దానివల్ల రూమర్స్ స్ప్రెడ్ అయిపోతాయి ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఆటోమేటిక్గా ఈ ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల మనకు అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. చిన్న పెద్ద సరే ఆమె చిన్నామె కదా పోనీలే అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది లేకుండా అయిపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మొన్న అయితే వాడు ముక్కలు ముక్కలుగా నరికి చంపినాడు. పాపం ఒక అమ్మాయిని లేపుకొని పోయి అక్కడ లాడ్జ్లో వదిలేసిపోయినాడు. ఊరేసుకుని చనిపోయింది. అంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదు, అట్లా అని చెప్పి బయట ఉండలేదు ఒక్కతే. సో ఏంటి ఇలాంటి ఇన్సిడెంట్లు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రేమించుకోవడానికి వచ్చిన ధైర్యం ఇంట్లో చెప్పడానికి రావట్లేదు. కానీ అది అమ్మాయి ఏమని అబ్బాయి ఏమని మర్డర్ చేయడానికి ఎలా వస్తుంది ఆ ధైర్యం అసలు? అదే కదా. ఇప్పుడు ప్రేమని చెప్తే ఏమవుతుంది, అయితే ఒప్పుకుంటారు, లేకపోతే మందలిస్తారు అంతే. దాన్ని పెళ్లి దగ్గర తీసుకెళ్ళడం. అలాంటప్పుడు పెళ్లితో తీసుకెళ్ళకుండా ముందే చెప్పుకుంటే పెళ్ళి అయిపోద్ది కదా. నచ్చితే చేస్తారు, లేకపోతే కామ్ అవుతారు, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటారు, సెటిల్ ఎంత చేసుకుంటారు, అంతే తప్పించి అంతకన్నా చంపుకోవడం నరుక్కోవడం అంటే దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో పెళ్లి మీద ఒపీనియన్ పోతుంది. అంటే పెళ్లి చేసుకోవడం వేస్ట్. ఇంకా బ్యాచులర్స్ ఉండడానికి కారణం ఇలాంటి సంఘటనలు కూడా చాలా ఎదుర్కొంటున్నారు. ఈరోజు యంగ్స్టర్స్ కూడా వెనుక ముందు చూసి ఆలోచించాలి. ప్రేమ వివాహాలు కానీ ఈ జనరేషన్ ఎటుపోతుంది అనేది ఒక సమస్యగా చిక్కులు. ఏమంటారు ఇప్పుడు ప్రేమ అంటే పేరెంట్స్ చూసిందే బెటర్ అంటారా? మ్యాక్సిమం పేరెంట్స్ చూసిందే బెటర్. ఈ పల్లెల నుంచి వచ్చిన వారు కూడా చాలా మంది, నేను పల్లె నుంచి వచ్చాను, పల్లె నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ లైఫ్ స్టైల్ బాగా చేంజ్ చేసి ఆ ప్రేమ వివాహాలు కానీ ఇలాంటి దారుణ సంఘటనలు కూడా చాలా మంది కారణం అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కూడా ఇది మన సోషల్ మీడియా చూస్తున్నాం కదన్న, ఇలాంటివి చూడడం వల్ల కూడా మళ్ళీ వీటిని ఇన్స్పైర్గా చాలా మంది తీసుకుంటున్నారు. అలాంటి దారుణాలు జరగకుండా మనం ముందస్తుగా ఒక కట్టడి లాగా సోషల్ అవేర్నెస్ అనేది పాటించాలి అందరూ. అది అందరి బాధ్యత కూడా. నేను చెప్పదలుచుకున్నది. హాయ్ అండి. హలో సార్. రీసెంట్గా లవ్లో క్రైమ్స్ ఎక్కువైపోయాయి. వాటెవర్ పెళ్లి చేసుకున్న తర్వాత చంపుకుంటున్నారు, పెళ్లి కాకముందు మోసం చేసి చేయడం వల్ల చచ్చిపోతున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ వచ్చేసి లైక్ ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నారు కదా, అలా వెళ్ళిపోయే ముందు వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించి లైక్ వాళ్ళ మోరల్ సపోర్ట్ కానీ లైక్ వాళ్ళు సపోర్ట్గా ఉండుంటే అవి జరగవు. అలాని పేరెంట్స్ని నేను అనట్లేదు, లైక్ వెళ్ళిపోయే వాళ్ళని మిస్టేక్ అని చెప్తాను. లైక్ వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు అలా వెళ్ళిపోయే ముందు వీళ్ళ గురించి ఆలోచిస్తారు కదా, వీళ్ళకి చెప్పి చేస్తే ఏదైనా అయినప్పుడు బ్యాక్ ఎండ్లో పేరెంట్స్ ఉంటారు మనకి సపోర్ట్ చేయడానికి. అలా వెళ్ళిపోవడం తప్పు. లైక్ ఇప్పుడు ఏదైనా జరుగుతుంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు కదండి. ఏమవుతుందంటే ఇప్పుడు పేరెంట్స్కి ఎదిరించి వెళ్ళిపోయి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. గిల్టీ ఫీలింగ్తో సూసైడ్ చేసుకున్నారు చాలా మంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మేబీ నాకు అంత ఐడియా లేకపోవచ్చు, బట్ అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏదన్నా ఉన్నా కానీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోవాలి, ఒప్పించుకోవాలి. వాళ్ళు ఏ స్టెప్ తీసుకునే ముందన్నా పేరెంట్స్కి చెప్పి వాళ్ళ పర్మిషన్ అని అనట్లేదు, ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి ఒక పేరెంట్స్ ఉన్నారు అనే ఇది ధైర్యం ఉంటది కదా. సంవత్సరాలు పెంచి
మనల్ని అంత మంచిగా చూసుకొని సడన్ గా ఎవరో తెలియని వాడి కోసం వెళ్ళడం కరెక్టే అంటారా? నా ఒపీనియన్ లో కరెక్ట్ ఏం కాదండి. సో ఇట్లా ఈ మధ్య పెళ్ళైన తర్వాత కూడా క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని గురించి ఏమంటారు? మోరెవర్ ఏదన్నా కానీ అండర్స్టాండింగ్ లాయల్టీ ఉండాలి. దాన్ని మనం భయపడుతూ చేయకుండా మనం అందరి సపోర్ట్ తీసుకొని అందరిని ఒప్పించుకొని చేసుకుంటే ఏ ప్రాబ్లం ఎవరికి ఉండదు. థ్యాంక్ యూ. షూర్, థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్. రీసెంట్ టైమ్స్ లో లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సో క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. ఒకరినొకరు చంపుకుంటున్నారు. సో ప్రేమ అసలు ఏంటి? ఒకప్పుడు లవ్ అంటే డెఫినేషన్ వేరు, ఇప్పుడు మారిపోయింది మొత్తం. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సో ఒకప్పుడు లవ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, భవిష్యత్, పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ చూసి చాలా ఆలోచించి చేసేవారు. ఈ మధ్యన లవ్ అంటే అంత డీప్ గా ఆలోచించట్లేదు. పెళ్లి అయిపోయిందా, అన్ని అయిపోయాయి, అది ఆ థాట్ లో ఉంటున్నారు. లాంగ్ టర్మ్ గా ఆలోచించట్లేదు. ఇన్స్టెంట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇన్స్టెంట్ గా మైండ్ లో వచ్చేదాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. సో అందువల్ల ఏమవుతుందంటే కోపం ఉంటే, లవ్ ఉంటే వెంటనే పెళ్లి చేసుకున్నారు. పేరెంట్స్ ఇష్టం లేకపోవడం, వాళ్ళ ఇష్టం మీద అంతా లెక్క చేయకుండా లేచిపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. అదే ఇన్స్టెంట్ డెసిషన్స్ వల్ల కోపం రాగానే ఒకరినొకరు మర్డర్ చేసుకోవడం, కొట్టుకోవడం, టార్చర్స్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. క్రైమ్ అంటే అంత ఈజీ కాదు. అంత ఈజీగా లవ్ చేసిన వాళ్ళని చంపుకోవడము లేదా మోసం చేయడము, వాళ్ళ సూసైడ్ కి కారణం అవుతున్నారు కదా. ఎట్లా అంటారు? రీజన్ ఏంటి అసలు? ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి దీనికి? సో సొల్యూషన్ అంటే యాక్చువల్గా సొల్యూషన్ ఒకళ్ళ వల్ల పాసిబిలిటీ కాదు. అది పేరెంట్స్, సొసైటీ, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. పిల్లలు స్కూల్ ఏజ్ నుంచి కూడా మోటివేషన్ ఇవన్నీ ఉండాలి. ఎథిక్స్, మోరల్స్ ఎలా అంటే ఎలా ఉంటే ఇలాంటివి క్రైమ్స్ జరగకుండా మనం ఆపొచ్చు, లైక్ అండర్స్టాండింగ్ కానీ ఇలాంటివి. అంటే ఇప్పుడు బోత్ జెండర్స్ లో ఇవి జరుగుతున్నాయి. సో ఇంట్లో పేరెంట్స్ ఒక అబ్బాయికి అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది చెప్పాలి. అమ్మాయిలకి అబ్బాయిలను ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వచ్చే ఫ్యూచర్ హస్బెండ్ ఎలా చూసుకోవాలి, ఇద్దరు ఫ్యూచర్ లో పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలని చెప్పాలి. సో ఇది స్కూల్ ఏజ్ నుంచి కూడా, అంటే ఆడపిల్లల మీద ఇలా చేయకూడదు అని స్కూల్ ఏజ్ నుంచి చెప్పాలి. ఇటు ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి. రిలీజియన్ వైజ్ గా కూడా ఉండొచ్చు. అంటే మనం మహాభారతం తీసుకోవచ్చు. మహాభారతం ఇవన్నీ అంటే మన పుస్తకాలలో కూడా ఎగ్జాంపుల్స్ చెప్పి ఒక మంచి మార్గంలో నడిపించాలి. అండ్ లాస్ కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి. మెయిన్ లాస్ స్ట్రిక్ట్ గా ఉండాలి. సో అవి స్ట్రిక్ట్ గా లేకపోవడం వల్ల కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో కేసు నడపడానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఈ లోపల బెయిల్ మీద వచ్చేస్తున్నారు. బెయిల్ మీద వచ్చిన వాళ్ళే మళ్ళీ మర్డర్స్ చేస్తున్నారు చాలా మంది. సో కలెక్టివ్ గా అన్నీ కూడా మారాలి. సో అది ఎవరు తీసుకోవాలంటే మనమే, యూత్. సో ఇవన్నీ మారినప్పుడు తగ్గుతూ వస్తుంది. ఎట్ ఏ టైం మొత్తం తగ్గదు, బట్ స్టెప్ బై స్టెప్ కొంచెం తగ్గుతూ వస్తుంది. సో కలెక్టివ్ గా అందరూ కలిసి వర్క్ చేసినప్పుడు మాత్రమే ఏదైనా బాగుంటుంది. సో రీసెంట్ టైమ్స్ లో లవ్ లో క్రైమ్స్ ఎక్కువ అయిపోయినాయి. ప్రేమిస్తానని చెప్పేసి పెళ్లి చేసుకొని చంపడము, పెళ్లి కాకముందే మోసం చేసి చంపడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. అవినప్పుడు మీరు ఏమనుకుంటారు? వాళ్ళు ఇంకా ఫ్రాంక్ గా ఉండాలని అనుకుంటున్నాను. లైక్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంటే దట్ మీన్స్ దే ఆర్ గివింగ్ ప్రామిస్ ఇస్తున్నారు. నెక్స్ట్ మీరు నేను ఏం ప్రామిస్ చేస్తున్నా, నా భార్యకి ఏమైనా ప్రామిస్ చేస్తానంటే నా వల్ల చేతనైనంత నువ్వు నీకెంత వీలైతే అంత హెల్ప్ నువ్వు చెయ్యి, నాకెంత వీలైతే హెల్ప్ నేను చేస్తా, అలా మన ఇద్దరం గ్రో అవుదాం అన్న ప్రామిస్ చేస్తాను. అంతే తప్ప నేను నిన్ను చంపుతాను, కొడతాను, చెప్తాను ఇలాంటివి చెయ్యం కదా. సో రీసెంట్ గా లవ్ మ్యారేజెస్ లో కూడా లేచిపోయి వాడు వదిలేసిపోయింది అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది, ఒక లెటర్ రాసి. ఈ విధంగా అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని లేచిపోవడం, ఇవన్నీ కరెక్ట్ అంటారు? అది చాలా తప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకు పర్సనల్ గా అనిపించాలి. మీన్ లైక్ ఒకవేళ పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ పెళ్లి అయిన వాళ్ళు ఆలోచించాలి ఏది కరెక్టా తప్ప, ఎథికల్ గా ఆలోచించాలి. బేస్డ్ ఆన్ మన దేశమే కొంచెం సంస్కృతి, ఎథిక్స్ ఇలాంటివి మనకి మన పెద్దలు చెప్పినారు కాబట్టి, సో మనం ఎథిక్స్ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథిక్స్, సంస్కృతి ఇలాంటివి ఆలోచిస్తే ఎవరైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా
ఇలాంటి క్రైమ్స్ ఎక్కువగా జరగకుండా ఉండాలన్నా కానీ సో ఏంటి సొల్యూషన్ ఏంటి అండర్స్టాండింగ్ లైక్ ఇట్లాంటివి అటు పర్సనల్ డిసిప్లిన్, వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళు డిసిప్లిన్డ్ గా ఉండాలి, కమిట్మెంట్ మీద ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. ఐ మీన్ లైక్ ఒకసారి అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఒకరికే సొంతం అంతే, తర్వాత వేరే ఆలోచనలు రానివ్వవు. అన్న రీసెంట్ టైమ్స్లో లవ్లో ఎక్కువ క్రైమ్ జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు లవ్ అంటే కలిసి బతకాలి, కానీ వీళ్ళు చంపుకోవడం జరుగుతుంది ఎక్కువగా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్సిడెంట్లు మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లవ్ ఎలా మారిపోయింది నౌ డేస్? ఈ రోజులో లవ్ అనేది కేవలం ఫైనాన్షియల్, అంటే ఓన్లీ డబ్బు చూసి ప్రేమించడం, డబ్బు గురించి ఆలోచించడం, డబ్బు పైన ఇంట్రెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఓకే, అసలు ఒకప్పుడు ఉన్నంత అన్యోన్యమైన ప్రేమ అనేది ఇప్పుడు లేదు. వాళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉందా, వాళ్ళ దగ్గర కారు ఉందా, వాళ్ళ దగ్గర ఎంత ఎక్కువ డబ్బు ఉంటే ఆ ప్రేమ అనేది ఆ విధంగా మారుతుంది. అంటే డబ్బు మీదనే ప్రేమ అనేది జరుగుతుంది. పేరెంట్స్ని ఎదిరించి లేచిపోయి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి వాడు మోసం చేస్తే సూసైడ్ చేసుకునే ఘటనలు కూడా చాలా చూసాం మనం. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఈ విధంగా చేస్తారు, తీసుకెళ్ళి డబ్బులు ఇవన్నీ తీసుకుని. నిజంగా ప్రేమించిన వాళ్ళైతే ఈ విధంగా జరగదు. వాళ్ళు ప్రేమ అనే మాయలో పడి ఆ విధంగా జరుగుతుంది. అసలు రియల్గా లవ్ అనేది ఈ రోజుల్లో 100కి 2% కూడా మనం గెస్ చేయలేము. ఒక 2% ప్రేమ అనేది కూడా కనిపిస్తుంది ఈ రోజులో. అంటే నన్ను అడిగితే మాత్రం ఈ లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి పేరెంట్స్ చూసిన మ్యారేజ్లో చాలా వరకు బెస్ట్. కాకపోతే వాళ్ళకు కూడా ఒక 2 months 3 months టైం ఇచ్చి, పేరెంట్స్ చూసిన మ్యారేజ్ కూడా 3 months టైం ఇచ్చి మాట్లాడుకునే స్వభావం అవన్నీ గిట్ట ఉంటే అది బెస్ట్ నన్ను అడుగుతా అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్లో కూడా ఎక్కువ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ అంటే లవ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఇద్దరు అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో అది ఉందా లేదా? మళ్ళీ ఒకసారి లవ్లో అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. అవును. బట్ ఈ జనరేషన్ ఎలా మారిపోయింది? ఆ అండర్స్టాండింగ్ జనరేషన్ వాళ్ళకు ఉందా లేదా అని అడుగుతున్నాను. అండర్స్టాండింగ్ ఈ జనరేషన్లో అయితే లేదు. ఇది చాలా డిఫరెంట్ అయిపోయింది. అంటే పూర్తిగా మొత్తం అంతా డబ్బు మీద జరుగుతుంది. సో అండర్స్టాండింగ్ అనేది లేదు. డబ్బు ఉన్న వాళ్ళని ప్రేమించారు. ఇప్పుడు ఈ రోజులలో ఒక 18 years అమ్మాయి కూడా 8 years అబోవ్ ఉన్న అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుంటారు. రీజన్ ఏంది? డబ్బు ఉండడం వల్లే. అతని మెడలో చైన్ ఉండడం, అతని దగ్గర కారు ఉండడం, మొత్తానికి డబ్బు మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తానికి మారిపోయింది, లవ్కి డెఫినేషన్ మారిపోయింది. చెప్పండి బ్రో, మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? ఇట్లాంటి క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి లవ్లో. అసలు రిలేషన్షిప్ అంటేనే అది కమిట్మెంట్, ఫుల్ టైం కమిట్మెంట్. అది రెస్పాన్సిబుల్, ఒకరికొకరు రెస్పాన్సిబుల్గా ఉండాల్సింది ఖచ్చితంగా. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకు ఒకరికొకరు తోడు ఉండాలి. అసలు లవ్ అంటేనే అది తోడు ఉండడమే. ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని ఏదో చేయడం కానీ అట్లా అది కరెక్ట్ కాదు. అది అంటే ఏంటి అంటే నిజంగానే లవ్ అనుకుంటున్నారా, లేదంటే అది అట్రాక్షనా, లేదు ఇట్లాంటివి ఏదో మోసం చేయాలని చెప్పి లవ్లోకి దించుతున్నారా కొంతమంది? అది అట్రాక్షన్ కిందకి వస్తుంది. వాళ్ళు ఒకవేళ ఇట్లాంటి క్రైమ్ జరుగుతున్నాయి అంటే వాళ్ళది అట్రాక్షన్ అవుతుంది. నిజంగా అది లవ్ అనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి క్రైమ్స్ చేయలేరు. వాళ్ళు ఏదో సొల్యూషన్ కానీ వాళ్ళు తోడు ఉండడం కానీ అవన్నీ చేస్తారు. సో అంటే ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అది లైఫ్ టైం కమిట్మెంట్. మ్యారేజ్ అనేది లైఫ్ టైం కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఉంటేనే వాళ్ళు అట్లా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, మ్యారేజ్ అనే స్టెప్కి వెళ్ళాలి. మ్యారేజ్ చేసుకొని కూడా మళ్ళీ ఇలీగల్ రిలేషన్షిప్స్ వల్ల చంపుకోవడం జరుగుతుంది. ఎంత దారుణం చూడండి. అది లీగల్ రిలేషన్షిప్స్ అనేది మళ్ళీ అది అసలు కరెక్ట్ కాదు. ఒకరితో కమిట్ అయిపోయినాక ఇంకో రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది అసలు కరెక్ట్ గానే కాదు. అది ట్రూ లవ్ కాదు, లవ్ అని చెప్పలేము అసలు. సో మీకంటే మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సో ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు? అలాంటి వాళ్ళు ఒకరిని ఇప్పుడు ఒకరితో కమిట్ అవ్వాలనుకుంటున్నారు, ఒకరితో ఉండాలనుకున్నప్పుడు దాని తగ్గట్టు లైక్ ప్యూర్గా ఉండాలి. వాళ్ళు ప్యూర్గా ఉండడం నేర్చుకోవాలి, జెన్యూనిటీగా ఉండాలి. అలా లేనప్పుడు అలాంటి రిలేషన్షిప్ పెట్టుకోవడం బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.